ఏప్రిల్ 26న సైన్యంలో ధైర్యం నింపే ప్రయత్నం చేశాడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్. ఆ తర్వాత భారత్పై ప్రతీకారం తీర్చుకునే యుద్ధ వ్యూహాల్లో మునిగిపోయాడు. వాటిని అమలు చేయకముందే మే 6న ప్రపంచం ప్రశాంతంగా నిద్రపోయింది. కానీ అదే సమయంలో భారత ఎయిర్ ఫోర్స్ పాక్ ఆక్రమిత కాశ్మీర్పై క్షిపణులతో దాడి చేసి దీపావళి పండుగను జరుపుకుంది. ఆపరేషన్ సింధూర్ దాడులను పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అంచనా వేయలేకపోయాడు. భారత్ అంటే కాలు దువ్వుతూ నోరు పాడేసుకునే మునీర్ ఆపరేషన్ సింధూర్ తర్వాత నుంచి కనిపించడం లేదు. అసలు మునీర్కు ఏమైంది? భారత్ దాడులు చేసిన తర్వాత ఎందుకు బయటకు రాలేదు? మునీర్కు వ్యతిరేకంగా పాక్ సైన్యంలోని జనరల్లు తిరుగుబాటు చేశారా? పాక్ ప్రభుత్వం మునీర్ను తప్పించిందా? వాచ్ దిస్ స్టోరీ. కాల్పుల విరమణ కోరింది పాక్ ఆర్మీ. పాక్లో మిలిటరీ నియంత్రణ కోల్పోతోందా? పాక్ ఆర్మీ చీఫ్ మునీర్పై వేటు తప్పదా? సరిహద్దులో 4 రోజులుగా గర్జించిన ఉగ్రదేశపు రాకాసి గన్నులు సైలెంట్ అయిపోయాయి. కాల్పుల విరమణ చర్య పాకిస్తాన్ ఇప్పుడు మరింత భయాందోళనలకు గురిచేస్తోంది. ఈ భయానికి, ఉద్రిక్తతలకు కారణమైన ఒకే ఒక వ్యక్తి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్. పాకిస్తాన్ చరిత్రలోనే రాజకీయ వివాద చట్టంలో ఇరుక్కుపోయిన జెండలలో ఒకడు మునీర్. ఇప్పుడు పాకిస్తాన్లో అతడిపై వ్యతిరేకత తీవ్రమవుతోంది. మునీర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలతో అసలు భారత్తో పాకిస్తాన్ వివాదం మొదలైంది. పాకిస్తాన్కు కశ్మీర్ జీవనాడంటూ మునీర్ ఆవేశంతో ఊగిపోయి చెప్పాడు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు మునీర్కు బ్యాక్ ఫైర్ అయ్యాయి. పాకిస్తాన్ సాయుధ బలగాలు తడబడుతున్నాయి. అసలు మునీర్ వ్యాఖ్యల తర్వాత ఏం జరిగిందో ఇప్పటికీ పాకిస్తాన్ సైన్యానికి అర్థం కావడం లేదు. అయితే ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ పరిస్థితి ఏమిటి? ఆసిఫ్ మునీర్ వేసిన తప్పుడు అంచనాలు ఏమిటి? పాక్లో తీవ్ర అప్రతిష్ట మూటగట్టుకున్న ఆర్మీ చీఫ్ ఏం చేయబోతున్నాడు? నిజానికి పాకిస్తాన్లో ఆసిఫ్ మునీర్ ఆర్మీ చీఫ్ కంటే ఎక్కువ. పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కీలుబొమ్మలా ఆడించే సుప్రీం లీడర్ మునీరే. అసలే గాయాలతో విలవిలలాడుతున్నట్టున్న పాకిస్తాన్ మునీర్ వెంటిలేటర్ పైకి నెట్టేశాడు. గత 2 ఏళ్లుగా బలూచిస్తాన్లో ఆందోళనల్ని, మిలిటరీని దింపి ఉక్కుపాదంతో అణిచివేశాడు. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైల్లో నిర్బంధించాడు. కశ్మీర్ విషయంలో యాంటీ ఇండియా సెంటిమెంట్ను రెచ్చగొట్టాడు. గత నెలలో మునీర్ చేసిన వ్యాఖ్యలు చాలామంది వినే ఉంటారు. బూజు పట్టిన 2 దేశాల సిద్ధాంతాన్ని దులిపి మరీ తెరపైకి తెచ్చాడు. పాకిస్తాన్కు కశ్మీర్ జీవనాడిగా పోల్చాడు. ముస్లింలు, హిందువులు ఎప్పటికీ కలిసి ఉండడం అసాధ్యమన్నాడు. భారత ఆక్రమణకు వ్యతిరేకంగా పోరాడే కశ్మీరీలకు అండగా ఉంటామని తేల్చి చెప్పాడు. Stance on Kashmir is absolutely clear. It was our jugular vein. It is our jugular vein. We will not forget it. And we will not leave our Kashmiri brethren in their heroic struggle, what they are waging against the Indian occupation. ఏప్రిల్ 16న ఆసిఫ్ మునీర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. సరిగ్గా 6 రోజుల తర్వాత పహల్గామ్లో ఉగ్రవాదులు దాడికి దిగారు. ఏప్రిల్ 22న అమాయక పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రత్యేకించి మతం తెలుసుకుని మరీ ఉగ్రవాదులు కాల్పులు జరపడం భారతీయుల్ని కలవరపరిచింది. ఇదేమి కేవలం దుశ్చర్య ఏమాత్రం కాదు. ఇది పక్కాగా పాక్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ స్క్రిప్టే. ఈ స్క్రిప్టును పాక్ ప్రభుత్వం పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులు అమలు చేశారు. దీని విషయంలో పాక్ ఆర్మీ చీఫ్ తప్పుడు అంచనాలు వేసుకున్నాడు. యావత్ భారతదేశం కన్నీటి పర్యంతమైంది. అయితే ఆ తర్వాత సీరియస్ గా రియాక్ట్ అయింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కశ్మీర్లోని మొత్తం 9 ప్రాంతాల్లో 23 ఉగ్ర శిబిరాలను భారత్ ధ్వంసం చేసింది. 100 మందికి పైగా ఉగ్రవాదులు ఆపరేషన్ సింధూర్లో అంతమయ్యారు. ప్రతీకారం కోసం రగిలిపోయిన పాకిస్తాన్ ఆర్మీ ఉన్న ఆయుధాలతో దాడులకు దిగారు. ఈ దాడులకు భారత్ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. భారత్ ఊహించని విధంగా దాడులు చేసి పాక్ ఆర్మీని భయాందోళనలకు గురిచేసింది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఎక్కడా కనిపించడం లేదు. అతడు చివరిసారి ఏప్రిల్ 26న కనిపించాడు. ఆ తర్వాత అతడు బహిరంగంగా కనిపించిన ఆనవాళ్లు లేవు. అదే సమయంలో పాకిస్తాన్లో నక్కిన ఉగ్రవాదుల్ని భారత్ అంతం చేసింది. పాకిస్తాన్లోని సుమారు 11 ఎయిర్ బేస్లను భారత ఎయిర్ ఫోర్స్ టార్గెట్ చేసింది. ఎప్పుడూ భారత్పై రెచ్చిపోయి నోరు పడేసుకునే ఆసిఫ్ మునీర్ ఇంత జరిగినా ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం విచిత్రంగా అనిపిస్తోంది. అసలు కాల్పుల విరమణ అనేది మునీర్పై ఎలాంటి ప్రభావం చూపింది? పూర్తిగా పాక్ జనరల్ అవమానం పాలయ్యాడు. అతడు పాకిస్తాన్ ప్రజల దృష్టిని మరల్చేందుకు భారత్పై విషం కక్కాడు. పడిపోతున్న తన ప్రతిష్టను కాపాడుకునేందుకు కశ్మీర్ అంశాన్ని ఎంచుకున్నాడు. దీనికి మునీర్కు ఎదురైన ప్రతిఫలమేంటో తెలుసా? ఏమాత్రం సిద్ధంగా లేని మిలిటరీ శిబిరాలపై
ఇండియన్ బాంబ్స్ నిప్పులు కురిపించాయి. దీంతో ఆసిమ్ మునీర్ పరువు పోగొట్టుకున్నాడు. ఇప్పటి వరకు అతడి నాయకత్వంలో ప్రజల్లో ఉన్న కాస్త నమ్మకం కూడా ఇప్పుడు కోల్పోయాడు. పాక్ జనరల్కు అవమానం అనేది పాయింట్ 1. రెండో ప్రతిఫలం ఏంటంటే పాక్ ఆర్మీకి కౌంట్ డౌన్ మొదలైంది. పాకిస్తాన్ ఆర్మీని బలూచ్ రెబెల్స్ నిత్యం భయాందోళనలకు గురిచేస్తున్నారు. ప్రత్యేకించి సైనికులను టార్గెట్ చేసి మరీ చంపేస్తున్నారు. ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ రాష్ట్రంలో పాకిస్తాన్ ఆర్మీ పోలీసు బలగాలనే తెహ్రీక్-ఈ-తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ టార్గెట్ చేస్తోంది. తాజాగా పెషావర్ ప్రాంతంలో పోలీసులు ప్రయాణిస్తున్న వాహనంపై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 2 పోలీసులు మృతి చెందగా 3 గాయపడ్డారు. మరోవైపు ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు పాక్ ప్రభుత్వానికి, ఆర్మీకి వార్నింగ్లు ఇస్తున్నారు. ఇమ్రాన్ను విడిచిపెట్టకపోతే దేశాన్ని రణరంగంలా మారుస్తామంటూ హెచ్చరిస్తున్నారు. మరోవైపు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ రుణాల ఊబిలో కూరుకుపోయింది. ఇది అక్కడి పాలకుల్ని, ఆర్మీని కలవరపెడుతోంది. ఇప్పుడు కూడా IMF రుణాల కోసమే పాకిస్తాన్ కాల్పుల విరమణ ఆటను తెరపైకి తెచ్చినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓవరాల్ గా చూస్తే పాకిస్తాన్పై జనరల్ మునీర్కు ఉన్న గ్రిప్ పట్టు తప్పుతోంది. రాజకీయంగా ఇప్పుడు మునీర్ ముప్పును ఎదుర్కొంటున్నాడు. ఆర్థికంగా దేశాన్ని ముంచడంలో అతడి పాత్రే ఉందని ఇమ్రాన్ సపోర్టర్లు మండిపడుతున్నారు. అదే సమయంలో దౌత్యపరంగా పాకిస్తాన్ ఒంటరిని చేశాడని ఆరోపిస్తున్నారు. అసలు దారుణమైన విషయం ఏంటంటే అతడు నాయకత్వం వహిస్తున్న ఆర్మీలోనే ఇప్పుడు చీలికలు మొదలయ్యాయి. కీలకమైన జనరల్లో మునీర్పై అసంతృప్తి పెరుగుతోన్నట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. సో పాకిస్తాన్లో మునీర్ పాపులారిటీ రోజురోజుకు పడిపోతోంది. ఇప్పుడు అతన్ని తొలగించే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు అతని భవిష్యత్ పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ ను తలపిస్తోంది. చూడడానికి పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ అద్భుతంగా ఉంటుంది. కానీ శత్రువులు దాడి చేస్తే మాత్రం అది పనిచేయదు. ఇప్పుడు మునీర్ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇప్పటి వరకు భారత్తో యుద్ధానికి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ సై అన్నాడు. ఇప్పుడు తన సొంత వైఫల్యాలతోనే మునీర్ పోరాడుతున్నాడు. అయితే మునీర్ భవిష్యత్తు ఏంటి? సొంత సైన్యమే ఆసిమ్ మునీర్కు వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది. లేదంటే సాధారణంగా పాకిస్తాన్ జనరల్ చేసే పని మునీర్ కూడా చేసే అవకాశం ఉంది. అంటే పదవి ముగిసిన తర్వాత విచారణను ఎదుర్కోకుండా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్లు దేశం నుంచి పారిపోతారు. సో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్కు కూడా ఇదే గతి తప్పదని నివేదికలు వెల్లడిస్తున్నాయి. నిజానికి మునీర్ను ఇండియా వదిలేసిన సొంత ప్రజలు మాత్రం వదిలిపెట్టే అవకాశమే లేదు. మునీర్ ముందు ఉన్న చక్కటి మార్గం ఒక్కటే, అతడు పదవి నుంచి రిటైర్ అవడమే. ఇప్పుడు ఆసిమ్ మునీర్ కార్డులు కూలిపోతున్నాయి.